అదనపు గదుల నిర్మాణం పేరిట ఉన్న తరగతి గదులను కూల్చివేయడంతో అక్కడ విద్యార్థులైతే ఆపసోపాలు పడుతున్నారు. ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ మరి విద్యనైతే అభ్యసిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తూ ప్రజలు చెల్లించిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలానికి చేరుకున్నాం. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామానికి సంబంధించి ప్రైమరీ స్కూల్తో పాటు హై స్కూల్ కూడా అక్కడ హై స్కూల్లో పలువురు విద్యార్థులు అయితే విధిని అభ్యసిస్తున్నారు. అక్కడ బోధకులు మాత్రం ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అక్కడ విధుల్లో ఉన్నప్పటికీ కూడా అదనపు గదుల నిర్మాణం పేరిట కాంట్రాక్టర్ ఉన్న గదులను కూల్చివేయడంతో అక్కడ విద్యార్థులు ఎండలోనే మగ్గిపోతున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎండలోనే వారంతా విద్యను అభ్యసిస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తుంటే అసలు ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఏంటి, ఆ అధికారులు ఏం చేస్తున్నారనేటువంటి విషయాలు మాత్రం బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం తాండూరు హై స్కూల్లో ఉన్నాం. మనం చూస్తున్నాం కదా, ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ పాఠశాల ఆవరణలో విద్యార్థులు అయితే ఎండనక వాననక పగలనక కూడా ఎట్టకేలకైతే వాళ్ళంతా ఎండలోనే విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి. వర్షాకాలంలో అయితే మరీ దుర్బలంగా ఉంటుంది వీరి పరిస్థితి. ఒకవైపు చలికి వణుకుతూ, మరోవైపు ఎండకు ఎండడమే కాకుండా మరోవైపు వాన కూడా తడిసినటువంటి రోజులుగా ఉన్నాయంటూ ఇక్కడ పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంది. చూస్తున్నాం కదా, పాపం ఉదయం కాలం నుంచి సాయంత్రం బెల్లు కొట్టి డ్రిల్ బెల్ అయ్యి చివరికి ఇంటికి వెళ్ళేటటువంటి పరిణామ క్రమంలోనూ వారంతా ఆపసోపాలు పడుతున్నారు. విద్యను అభ్యసించాలంటే గగనమైపోయినటువంటి ఈ పరిస్థితులలో విద్యార్థులు అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారము, విద్యాశాఖ లెక్కల ప్రకారం అయితే వారు వేసుకున్నటువంటి లెక్కలకు ఇక్కడ విభిన్న రీతిలో ఇక్కడ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు తాండూరులో ఉన్నటువంటి కొంతమంది స్కూల్ విద్యార్థులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇక్కడ పరిస్థితుల గురించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులకు సంబంధించి వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ తాండూరు పాఠశాలలో ఎలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు? ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మీకు? వర్షాకాలం వస్తే రూమ్స్ అన్నీ ఊరుస్తున్నాయి. మళ్ళా బాత్రూమ్ టాయిలెట్స్ లేవు, రూమ్స్ లేవు, బయట ఎండలో కూర్చుంటున్నాం. అంటే ఎండలో ఎందుకు మీరు విద్యను అభ్యసిస్తున్నారు? ఏంది సమస్య? ఏంది? రూమ్స్ లేవు. సో మీరు చెప్పండి. మనతో పాటు మరికొంతమంది బాలికలు ఉన్నారు, ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం సమస్యలు ఉన్నాయి మీకు మీ తాండూరు పాఠశాలలో ప్రధానంగా? పాఠశాలకు 1,14,00,000 బిల్డింగ్ అని చెప్పి మాకున్న రూమ్స్ అన్ని గుల్లగొట్టేసి పెద్ద బిల్డింగ్ స్టార్ట్ చేసిరు. అది ఓన్లీ పిల్లర్స్ వేసేసి వదిలేసిరు. మాకు హై స్కూల్కి కేటాయించిన రూమ్స్ మాత్రం 3. మేము ప్రైమరీ స్కూల్ వాళ్ళ నుంచి తీసుకొని కొంతమంది విద్యార్థులను నన్ను కూర్చోబెట్టి, మరియు మా 6th క్లాస్ విద్యార్థులు ఇక్కడనే ఉంటున్నారు. వర్షంకి ఈదురు గాలులు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎండాకాలంలో ఎండుతున్నారు, వానాకాలంలో తడుస్తున్నారు. అండ్ మాకున్న 3 క్లాస్ రూమ్లలో కూడా వర్షాకాలం వచ్చినప్పుడు ఊరుస్తున్నప్పుడు మేము అక్కడ బకెట్లు పెట్టుకొని క్లాస్ని ఎలాగైనా మేము ఈసారి చదువుకోవాలి కాబట్టి మేము ఇలాంటి దుర్భరమైన స్థితిని కూడా మేము అనుభవిస్తున్నాం. దయచేసి మాకు టాయిలెట్స్ కూడా లేదు. సార్స్ అండ్ విద్యార్థులు బాయ్స్ అందరూ బయటకు వెళ్తున్నారు. మాకు కూడా 2 మాత్రమే బాత్రూమ్స్ కేటాయించారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యలు మీకు తలెత్తుతున్నాయి? అదనపు గదుల పేరిట ఉన్న గదులను కూడా కూల్ చేసారు కదా కాంట్రాక్టర్, మరి ఎందుకు నిర్మించలేకపోతున్నారని భావిస్తున్నారు? అసలు ఏమి ఇబ్బందులు తలెత్తుతున్నాయి మీకు ప్రధానంగా రోజు రీత్యా? 1 year అవుతుంది. మేము 8th క్లాస్ ఉన్నప్పుడు ఈ యొక్క బిల్డింగ్స్ని కూల్ చేసిరు. మేము అనుకున్నాం కూల్ చేసిరు. మేము ఒక 1.5 yearలో మేము చాలా మంచి క్లాసులలో ఉంటాము అనేసి అనుకున్నాం. ఇప్పుడు నేను 10th క్లాస్కి వచ్చినా కూడా ఆ యొక్క బిల్డింగ్స్ అట్లనే ఉన్నాయి. మాకు రూమ్స్ కూడా సరిగ్గా లేవు. మాకు ల్యాబ్స్ కానీ సోషల్ ల్యాబ్స్, ఫిజిక్స్ ల్యాబ్స్ కానీ ఏవి అందుబాటులో లేవు. మాకు మంచి పాఠశాలను కట్టించాలని మేము కోరుకుంటున్నాం. సో చూస్తున్నాం కదా, అక్కడ విద్యార్థులు అయితే తమ ఇబ్బందులను మాత్రం గుర్తు చేసుకొని వారంతా కన్నీటి పర్యంతమవుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు లెక్కలు వేసుకుంటుంది. తాండూరు పాఠశాలలో ప్రైమరీ స్కూల్తో పాటు హై స్కూల్ ఈ పరిధిలో కూడా విద్యార్థులు మాత్రం విద్యను అభ్యసించేటటువంటి క్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నానా ఇబ్బందులు అయితే గురవుతున్నటువంటి ఈ పరిణామ క్రమంలో కనీసం టాయిలెట్స్, ఆడపిల్లలకు టాయిలెట్స్ కూడా లేనటువంటి ఇంత దౌర్భాగ్యం ఈ స్కూల్లో దాపురించింది. మరోవైపు ఇక్కడ విద్యను అభ్యసించాలంటే రోజు వారంతా ఎండకు ఎండవలసిందే, వానకు తడవలసిందే, చలికి గజగజ వనకవలసిందే. ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ విద్యను అభ్యసించేటువంటి
విద్యార్థులు పూర్తి స్థాయిలో కొంత నిరాసక్తి కనబరుస్తున్నారని మనం చెప్పక తప్పదు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ తాండూరు పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? నమస్కారం అండి. ప్రత్యేకంగా తాండూరు పాఠశాల గురించి చెప్పాలంటే ముఖ్యంగా గదుల కొరత. 6వ తరగతి నుంచి హై స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఇక్కడ దాదాపు 100 మంది వరకు చదువుతుండ్రండి. కానీ తరగతి గదులు లేని కారణంగా ముఖ్యంగా చెప్పాలంటే పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టాఫ్ ఉంది. కానీ విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేని కారణంగా వేరే పాఠశాలకు వెళ్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందండి. జూన్ 12కి పాఠశాల ప్రారంభం ముందు మేము ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు వాళ్ళు ముఖ్యంగా చెప్పిన సమస్య అదే. పాఠశాల భవనం సరిగ్గా లేదు, మరుగుదొడ్లు సరిగ్గా లేని కారణం అని చెప్పడంతో మాకు సాధ్యమైనంత వరకు మాకు వీలున్నంత మటుకు మేము చేయగలిగినంత చేస్తూ పిల్లల్ని 3 రూమ్లు, హై స్కూల్కి 3 రూమ్లు మాత్రమే ఉన్నాయండి. ఒకటి ఆఫీస్ రూమ్ ఉంది, ఒకటి 9th క్లాస్, ఒకటి 10th క్లాస్. ఆ 9th క్లాస్లోనే లైబ్రరీ అదే, ల్యాబు అదే, 9th క్లాస్ అదే. ఈ విధంగా సెట్ చేసుకొని ప్రైమరీ కూడా మా ప్రెమిసెస్లోనే ఉందండి. వాళ్ళ 2 రూమ్స్ మేము వాడుకుంటూ 7th and 8th క్లాస్ రన్ చేసుకుంటున్నాం. బయట ఓపెన్ ప్లేస్లో 6th క్లాస్ను కూర్చోబెట్టి సైమల్టేనియస్గా ఏ విధంగా వీలైతే ఆ విధంగా. నెక్స్ట్ ఐఎఫ్ఈ ప్యానెల్స్ ఉన్నాయి, 3 క్లాసెస్కి ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా ఒక్కొక్క క్లాస్ను బయట కూర్చోబెట్టుకుంటూ ఒక క్లాస్ను లోపల కూర్చోబెట్టుకుంటూ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు మాకు కొత్త విషయమే. ఒక క్లాస్ కండక్ట్ చేయాలంటే ఏ క్లాస్కు ప్యానెల్ బోర్డు చూపించాలి, ఏ క్లాస్ బయట కూర్చోబెట్టాలి, ఇక్కడ బయట కూర్చోబెడితే బోర్డు ఉండదు వీళ్ళకి. 6th క్లాస్ వాళ్ళకి బోర్డు ఉన్న క్లాస్కి ఒకరోజు పంపించడము. ఇట్లా ప్రతిరోజు ప్రతి క్లాసు కొత్త క్లాసే అనేది కొత్త సమస్యను ఎదుర్కొంటున్నామండి ఇక్కడ మేము. మెయిన్గా అయితే మాకు పెద్ద కొరత అయితే క్లాస్ రూమ్ల కొరత అండి. ఈ బిల్డింగ్ అసంపూర్తిగా ఉండిపోయింది. కాంట్రాక్టర్ గారికి తగిన బిల్స్ రాలేదని వారు హెచ్ఎం సార్ గారితో చెప్పిండ్రు. సో సార్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరికి విన్నవించడం కానీ, లేదా కలెక్టర్కు సార్ వెళ్ళిన వినతి పత్రాలు పెట్టడం కానీ ఎప్పటికప్పుడు హెచ్ఎం సార్ దాన్ని ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే దానికి సంబంధించిన అభివృద్ధి పురోగతి మాత్రం ఏదీ లేదు. మరుగుదొడ్ల గురించి మాట్లాడితే అమ్మాయిలకు మొత్తానికి 2 అండి కేటాయించింది, ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు. అవి 2టిని ఉపయోగించుకుంటున్నారు. అబ్బాయిలు బయటకు వెళ్ళడం కానీ ఆ రకమైన ఇబ్బంది కూడా ఉంది. కాంపౌండ్ వాళ్ళు కూడా లేదండి దీనికి. అంటే మొత్తానికి దాదాపు 30% ఫెసిలిటీస్ మాత్రమే ఉన్నాయి. దాంట్లోనే మేము అడ్జస్ట్ అవుతూ పిల్లలకు ది బెస్ట్గా ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నామండి ఉపాధ్యాయ బృందం నుంచి. ఇలాంటి సౌకర్యాల కొరత ఉన్న కారణంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమాత్రం లేకపోని కారణంగా కనీసం తరగతి గదులు కూడా ఇవాళ కల్పించలేని ఈ సందర్భంలో విద్యార్థులు ఏ రకంగా ఆసక్తి చూపిస్తారంటారు? మీ శ్రమ అయితే మీరు ఇందాక చెప్తున్నారు కదా, మేము వెళ్ళి విద్యార్థులను పాఠశాలలో చేర్పించడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము, కొంతమంది వచ్చి కూడా సముఖంగా లేక వారంతా కూడా అనాసక్తి కనబరిచి వేరే పాఠశాలకు వెళ్తున్నారు అంటున్నారు కదా, అవన్నీ జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి. మేము మళ్ళీ అడిగితే కూడా ఇప్పుడు నడుస్తున్న పిల్లల పేరెంట్స్ మీటింగ్ పెడితే కూడా వాళ్ళ సమస్యలు అవే. మేడం సార్ ఏమన్నా చేయగలుగుతారా అంటే, మాకు వీలైనంత మటుకు పిల్లలకు బాగు చేసే ప్రయత్నం. బిల్డింగ్ గురించి మాత్రం మేము ఏం చేయలేం కదండి, అది మాకున్న పెద్ద సమస్యల్లో ఆ బిల్డింగ్ ఒకటి, ఆ మరుగుదొడ్లు ఒకటి, అవి 2 సమస్య ఎంతో కొంత సాల్వ్ అయితే ఖచ్చితంగా మన పాఠశాల నెక్స్ట్ ఇయర్ కన్నా ఖచ్చితంగా స్ట్రెంత్ పెరుగుతుందని ఆశిస్తున్నామండి మేమైతే. మెయిన్ సమస్యలు మాత్రం బిల్డింగ్ సమస్య ఒకటి, మరుగుదొడ్ల సమస్య ఒకటి. దానివల్లనే బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. ఉన్న పిల్లలు కూడా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు స్కూల్ నుంచి. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రభుత్వ పాఠశాలలు గట్టిగా ఉండాలంటే, వాటి పునాది గట్టిగా ఉండాలంటే బిల్డింగ్స్ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు వచ్చిండ్రంటే వాళ్ళకు ఏమంటారు మినిమం సౌకర్యాలు కల్పించగలిగితే ఖచ్చితంగా మన స్ట్రెంత్ పెరుగుతుందండి స్కూళ్ళలో. సో మొత్తం విషయం కదా, తాండూరు పాఠశాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నట్లుగా ఇక్కడ పరిస్థితులను మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కనీసం టాయిలెట్లు లేకపోని కారణంగా కావచ్చు, అదేవిధంగా తరగతి గదులను కూడా శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆ తరగతి గదులను కూడా కూల్చివేయడంతో ఎట్టకేళ్ళకైతే నూతన గదుల నిర్మాణం పేరిట ఎట్టకేళ్ళకైతే కాంట్రాక్టర్ కొంత వెనుకంజ వేశారు. దానికి ప్రధాన కారణము నిధులు రాకపోవడం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో మొదలైనటువంటి ఈ వ్యవహార శైలి నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఇంకా కంటిన్యూ అవుతున్నది. ఫలితంగా విద్యార్థులు మాత్రం విద్యా వ్యవస్థలో కష్టాలు పడుతున్నారు. విద్యను అభ్యసించేటటువంటి పరిణామక్రమంలోనూ తీరని వేదనతో, అంతులేని ఆవేదనతో వారంతా కూడా తప్పని పరిస్థితులలో ఎండలో
మగ్గిపోతూ వానకు తడుస్తూ చలికి కూడా గజగజ వణికిపోతూ విద్యను అభ్యసించినటువంటి దృశ్యాలు చూస్తుంటే ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, మరోవైపు విద్యాశాఖ కూడా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ విద్యను అభ్యసించేటువంటి వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలి, ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం కూడా అండగా నిలవాలని కూడా మనము ఆశిద్దాం. మనతో పాటు మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రైమరీ స్కూల్కి సంబంధించి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాన్న, ఏంది ప్రాబ్లం ఏముంది మీ స్కూల్లో? నేను 4వ తరగతి నుంచి చూస్తున్నాను. ఈ రూమ్స్ అయితే ఇప్పటి కాలు, అట్లనే జెడ్పిహెచ్ఎస్ అక్కలకు కానీ వీళ్ళకి రూమ్స్ లేవు. ఇప్పుడు గులవటిరు మై తీసుకురు. అట్లనే మేము వరండాలో కూర్చుంటున్నాం, మాకు చలి పెడుతుంది చాలా. ఎండాకాలంలో ఎండలు అలాగే చాలా ఉన్నాయి. కిచెన్ షెడ్ లేదా దాంట్లో అది క్లాస్ రూమ్ నడుస్తుంది, అలా కిచెన్ షెడ్ నడుస్తుంది. కిచెన్ షెడ్ లేదు, అలాగే టాయిలెట్స్ లేవు. బయటకు వెళ్తున్నారు, సార్స్ అందరూ వెళ్తున్నారు. అలాగే ఇవి లైబ్రరీస్ బుక్స్ కూడా స్కూల్లో ఉంటున్నాయి. అది వానలు పడితే మొత్తం రూమ్స్ కూడా ఉరుస్తున్నాయి. సో చూసాం కదా, తాండూరు పాఠశాల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయ స్థితికి చేరుకుందని చెప్పాలి. ఉన్న తరగతి గదులు ఎప్పుడో నిర్మించినటువంటి ఆ తరగతి గదులు కాస్త శిథిలావస్థ చేరుకోవడంతో నూతన గదుల నిర్మాణం పేరిట గత ప్రభుత్వం అయితే నిధులు వెచ్చించింది. అందుకోసం కొంత నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. 1,14,00,000 రూపాయలతో అదనపు తరగతుల గదుల నిర్మాణం పేరిట కాంట్రాక్టర్ కూడా కొద్దిమైన పనిచేసినటువంటి పరిస్థితి. 2 స్లాబ్లు వేసి అసంతృప్తిగా మిగిలించినటువంటి ఈ పరిణామక్రమంలో నిధుల లేమి కారణంగా నిధులు సమయానికి కాంట్రాక్టర్ వారి ఖాతాల్లోకి చేరకపోవడంతో తాము ఆ పనులను నిలిపివేశామంటూ కూడా ఇక్కడ పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కొంత ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరింది. అధికార యంత్రాంగం కూడా సంసిద్ధమైనటువంటి నేపథ్యంలో విద్యాశాఖను పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని, అదే సమయంలో విద్యాశాఖ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి విద్యార్థుల సౌకర్యాల కల్పనకు దోహదపడాలి. ఇక్కడ ఉన్నటువంటి అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి అదనపు గదులను త్వరితగతిన నిర్మించాలి. ఎండలో మగ్గుతూ వానలో తడవడమే కాకుండా చలికి గజగజ వణికిపోతున్నటువంటి ఇక్కడ విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు కూడా వేడుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు రావాలి, అధికార యంత్రాంగం ముందుకొచ్చి త్వరితగతిన అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి అదనపు గదులను త్వరితగా నిర్మించడంతో వారికి విద్యను అభ్యసించే క్రమంలో కొంత దోహదపాటు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని మనము ఆశిద్దాం.